ఇంకా నాలుగో రకం, నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మరో ముగ్గురిని ఈ స్కీమ్ లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తలో ముగ్గురిని జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తు వెళ్ళండి. 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తా. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నారు రోజు, లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటలుడు బయట వాళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏంటి జాయిన్ అయ్యేది? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నట్టు మొహం పగిలిపోతే ఏమనుకున్నాము? ఏంట్రా ముగ్గురు? ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూకి జాయిన్ ఎత్తులేవు. పెట్టే రంగు సొక్కలు వేసుకుని నువ్వు పెట్టే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామయ్యా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఈ కరెంట్ బిల్ కాస్త కట్టేరా. అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలి కదా. ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. మేడం మీ అసలు వేడి తెచ్చే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, అమ్మ రూపాయి బిళ్ళ. సారీ సారీ. ఆఫీస్కు రూపాయి ఇస్తా, నీకేంటి రూపాయి? అది పీస్ కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. నీ టైం బాగుందరా, వెళ్ళి మాట్లాడు. వద్దు ఏం కదా, వెళ్ళి మాట్లాడా మాట్లాడు. అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పంటరుగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్న జరుగుద్దంటరా. అయినా పీస్ ని అమ్మాయి నాకేమో చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చెడదొబ్బావు కదరా. నేను చూసుకుంటా. నోరు ఏమంటే ఇక్కడ వేయింగ్ మిషన్ మీద
సీక్రెట్ జోకర్ రా. ఛీ, ఒక అమ్మ అబ్బకు పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, పరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశాను రా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తన ఇంటి అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫంటర్గాడు వచ్చి దొబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందన్నా? మొన్న చెప్పానే అమ్మాయి అని, ఆ, ఆ అమ్మాయి. ఇంక చూస్తావేంటన్నా? వెళ్ళి మాట్లాడే అన్నా. హలో అండి. మేడం, మేడం, నేను మీ మేడం ఐ వెంకటేశం, దట్ మాల్ అశోక. మేడం, మేడం గాడ్ డామ్ ఇట్, అదేంట్రా పిలుస్తుండే పలకొండ వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గల్లాగా చూసిందన్నా. ఎందుకు ఆపేమని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్న వాళ్ళకి బలుపు ఎక్కువ అన్నా. దించుదాం రా. ఆల్ సిక్స్లు బాగుందిరా కారు. దాన్ని అనేది దీంట్లోంచే దిగింది మరి. బాగుంది. ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? ఫండరు 2010 ఎస్ క్లాస్ బెంజి. ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? 4-5 ఉంటుందిరా. 4-5. ఇది వేసుకో. ఓకే. పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టంగా తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. యు మీన్ మీ? మిమ్మల్ని ఇదెవడ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఉన్నాడు. పేపర్ పెన్ ఉందండి? ఓ షూర్, వై నాట్. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, అమ్మా ఏంటి? మరి ఐఎమ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిమ్మకాయ లాని ABCD EF TVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసేశారు. కొత్త దాని కోసం వెతుక్కుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నా? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలియదు. సారీ, నా పేరు వెంకటేష్. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది. నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా. ఏమంటో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది? శకునం బాలే, జాగ్రత్తరా. ఇది 3వసారి స్లో మోషన్ లో చూడటం. మెడలు నొప్పుడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. వెళ్ళి మాట్లాడరాపో. అది కాదురా, నాకేం అంత ఇంగ్లీష్ రాజు. నువ్వైతే మేనేజ్ చేస్తావు కదా, కొంచెం రారా. నీకు ఇంగ్లీష్ లో కదరా, ఏ భాషలో చెప్పాలి అర్థం కావట్లేదు.
అమ్మాయికి అద్దం బలం కొట్టింది నువ్వన్న విషయం తెలిసిపోయింది. ఆమె ఇప్పుడు నిన్ను పిలిచి దేతడిస్తుంది. నీతో పాటు నేను ఉన్నాను నాకు పోచమ్మ కూడా అవుతుంది. నేను రాను రే. ఏం కాదులేరా. ఆదిగా నన్ను వదిలేరు. రే, రే, ప్లీజ్ నేను రారా, రాను. నా ఒరేయ్, మాటిని నీ రారా చెప్పేది వినిపించుకోరా రే. లేడీస్ తో నేను ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదురా, ఫేస్బుక్. మీరేంటి ఇక్కడ? నాట్ మీ టోటల్ హీ నాట్ మీ. ఎలా? మేడం అసలు ఏం జరిగిందంటే సారీ అండి, మా వల్లే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ వేయింగ్ మిషన్ దగ్గర వీడి నోట్ జోల వల్లే మీరు చాలా ఫీల్ అయ్యారు. That was so embarrassing. ఈరోజు నా వల్లే మీ కార్ అద్దం పగిలింది. నిజంగా చాలా సారీ అండి. Please don't be sorry. In fact, I was very happy when you left your number there. You know what? I can bet. Yeah. Not even 1 in 100 would be so magnanimous to do such a noble thing. యాక్చువల్లీ ఈ నాట్ అండర్స్టాండ్ స్పీడ్ ఇంగ్లీష్. యూ స్పీక్ వర్డ్ బై వర్డ్, అప్పుడు ఈ అండర్స్టాండ్ అంతే. ఏం లేదు, మీరు చాలా గ్రేట్ అని అంటున్నాను.